సో గైస్ ద ఫ్యూరియస్ రీసెంట్గా ఈ హాంకాంగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి మీరు ఆన్లైన్లోని చాలా చోట్ల వినే ఉంటారు. ఈ డైరెక్టర్ ఒక స్టంట్ మాస్టర్ అనమాట. సో హాంకాంగ్లోని చాలా యాక్షన్ ఫిల్మ్సే బాగుంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా విలేట్ ఆఫ్ ది వారియర్స్ వైల్డ్ ఫిల్మ్ గురించి కూడా నా రివ్యూ చెప్పాను. అండ్ ఆ తర్వాత తెలుగు డబ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అయింది అనమాట. ఇప్పుడు ఈ ఫ్యూరియస్ ఇంగ్లీష్ డబ్ అయ్యి రిలీజ్ అయింది. వరుణ ఐనాక్స్లోని కేవలం ఈవినింగ్ షో మాత్రమే వేస్తున్నారు, నిన్న చూశాను. అండ్ తర్వాత కాలనీ ఫిల్మ్ కూడా చూశాను, అదే ట్రైన్ టు భూషాన్ డైరెక్టర్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఫ్యూరియస్లోని వైలెన్స్ అయితే మరీ హెవీ లెవెల్లోని, అంటే అఫ్ కోర్స్ ఏ రేటెడ్ అయినప్పటికీ కూడా వైలెన్స్ మరీ దారుణంగా ఇంతకు ముందు మనం చూసే అంత ఘోరంగా లేకపోవచ్చు, కానీ యాక్షన్ సీన్స్ మాత్రం జా డ్రాపింగ్ అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు చాలా యాక్షన్ సీన్స్ నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి. ఈ జా డ్రాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అయితే సినిమాలోని చాలా చాలా చోట్ల ఉన్నాయి. ఆఫ్ కోర్స్ రైడ్ టు కానీ జాన్ విక్ కానీ ఇలా చాలా వైలెంట్ యాక్షన్ ఫిల్మ్స్. అంతెందుకు ఇండియాలోని కిల్ అండ్ మార్కోలోని కూడా యాక్షన్ సీన్స్ బాగున్నా వైలెన్స్ కొంచెం అన్కంఫర్టబుల్గా అవసరం లేనట్టు అన్నెసరీగా అనిపిస్తుంది. సో ఈ సినిమాలోని వైలెన్స్ మరీ అంత అన్కంఫర్టబుల్గా ఎక్కడ కూడా అనిపించలేదు, కానీ యాక్షన్ సీన్స్ మాత్రం గూస్ బంప్స్. ఆఫ్ కోర్స్ నేను యాక్షన్ మూవీలు ఎవరినే, కానీ యూనిక్ యాక్షన్తోని, అంటే స్టోరీ యూనిక్గా అక్కర్లేదు, టేకింగ్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ, అంటే చూపించే విధానం కొంచెం యూనిక్గా అనిపించి మంచిగా ఎంటర్టైన్ చేసే యాక్షన్ ఫిల్మ్స్ కూడా చాలా చాలా రేర్గా వస్తుంటే మనకు ఆ విషయం తెలిసిందే. ఎన్నో యాక్షన్ ఫిల్మ్స్ చూసాను రీసెంట్ టైమ్స్లో, ఇంక్లూడింగ్ జాన్ విక్ 4, కిల్, చాలా ఫిల్మ్సే. కానీ ఈ ఫిల్మ్లో యాక్షన్ సెట్ పీసెస్ చూస్తున్నప్పుడు మాత్రం రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు ఇలాంటి యాక్షన్ సీన్స్ చూసానా, అసలు ఇలాంటి యాక్షన్ సీన్ ఇంతకు ముందు చూడలేదే అని ఇలాంటి వైబ్ కలిగించింది. అది ఒక్క సీన్లో అని చెప్పను, చాలా సీన్స్లో కలిగింది. ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్స్లోని కొన్ని యూనిక్ ఐడియాస్ ఉంటాయి. ఇలా కూడా కొట్టచ్చా, ఇలా కూడా చంపచ్చా, ఇలా కూడా ఫైట్ కాంబాట్స్ పెట్టచ్చా అని ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి కదా. ఈ ఫిల్మ్లో అలాంటివి చాలా చోట్ల ఉంటాయి అనమాట. అసలు అలాంటి సీన్స్ని తీయడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అంటే సినిమాలను చూస్తున్నప్పుడు ఈ సీన్స్ ఎలా తీసారా బాబు, యాక్టర్స్ ఇంత ట్రైన్ అయ్యారా, అసలు యాక్టర్స్ని ఇలా పెట్టి తీయలేం కదా, ఎలా పాసిబుల్ అయింది, అసలు ఎన్ని టేక్స్ తీసుకున్నారు, ఇంత డెడికేటెడ్గా రియల్గానే తీసారా లేదంటే విఎఫ్ఎక్స్ పెట్టుకున్నారా అని ఎలా అనిపిస్తుంది అనమాట యాక్షన్ సీన్స్. దానివల్ల ఆ నాన్ స్టాప్ యాక్షన్ సీన్స్ వల్ల సీటేజ్లో కూర్చోబెట్టే మూమెంట్స్ చాలానే ఉన్నాయి, గూస్ బంప్స్ కలిగించేలాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్గా అన్ప్రెడిక్టబుల్గా కంటిన్యూ అయ్యేలాంటి స్క్రీన్ ప్లే మూమెంట్స్ కూడా సినిమాలో చాలా చోట్ల వర్క్ అయ్యాయి. కానీ ఈ డ్రామా ఎమోషన్ ఇది కూడా సినిమాలోని కొంత పోర్షన్ మాత్రమే వాడుకున్నారు. అంటే ఎమోషన్ కానీ స్టోరీ కానీ రొటీన్ కానీ మించినా కూడా ఆ పాయింట్ అనేది జనాలకి కనెక్ట్ అయ్యేలానే అనిపిస్తుంది. కానీ బాగా రొటీన్ పాయింట్ అయిపోయింది అనమాట స్టోరీ. అయినా కూడా డైరెక్టర్ 2 hours దాటే వరకు సినిమాని సిరీస్లో కూర్చోబెట్టేలా తీశాడు, అలా చూపించాడు అనమాట. ఆ క్లైమాక్స్లో ఆ 5 ఐ షాట్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. అలాంటి క్రేజియెస్ట్ యాక్షన్ మూమెంట్ రీసెంట్ టైమ్స్లో చూడలేదు అని ఎలా అనిపించింది. ఆ ఐడియానే పిచ్చ క్రేజీగా ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా పెద్ద టాస్క్. అసలు చూస్తున్నప్పుడు మనకే కన్ఫ్యూజన్గా ఉంటుంది, అసలు ఎలా తీశారో అసలు మనం ఎలా చూడాలి అనేలాగా. గైస్ నా సజెషన్ ఏంటంటే మీరు యాక్షన్ లవర్ అయితే ఎట్టి పరిస్థితుల్లోని థియేటర్స్లోని దగ్గరలో ఎక్కడైనా సరే సినిమా అవైలబుల్గా ఉంటే థియేటర్స్లోని అస్సలు మిస్ కాకండి. వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాంటి యాక్షన్ మూమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఒకవేళ మీరు ఫిల్మ్ లవర్ అయినా సరే స్టోరీ రొటీన్గా అనిపించిన ఇలాంటి యాక్షన్ సెట్ పీసెస్ ఇలాంటి మూమెంట్స్ పక్కాగా మీకు యూనిక్గా అనిపిస్తే థియేటర్స్లోని ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ముఖ్యంగా మన ఇండియాలోని మసాలా ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్ ఇలాంటి సినిమాలు చూడాలి. అసలు హీరోకి ఎలివేషన్ ఇవ్వాలన్నా, యాక్షన్లోని గూస్ బంప్స్ కలిగించాలన్నా, సీటేజ్లో కూర్చోబెట్టి పిచ్చ మ్యాడ్ అయిపోవాలి ఆడియన్స్ అనుకున్నా కూడా ఇలాంటి సినిమాలు చూసి అసలు మాస్ సినిమాని ఎలా తీయాలో కూడా బాగా నేర్చుకోవచ్చు వాళ్ళు. కాకపోతే ఈ లెవెల్ యాక్షన్ టేకింగ్ అయితే మాత్రం ఎగ్జిక్యూట్ చేయలేకపోవచ్చు. కానీ కొన్ని మూమెంట్స్ ఉంటాయి, హీరోకి ఎలివేషన్ ఇవ్వాలన్నా సీన్స్ లోని హీరో కూడా స్ట్రగుల్ అవుతూ ఆ సీరీస్ లో కూర్చోబెట్టి ఇంటెన్స్ థ్రిల్ ఆడియన్స్ ఫీల్ అయ్యి ఆ తర్వాత గూస్ బంప్స్ కలిగించేలాంటి మూమెంట్స్ ని పెట్టండి అయ్యా బాబు యాక్షన్ సీన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ సినిమాలు చూసిన తర్వాత ఇండియన్ సినిమాలోని ఆ స్లో మోషన్ లోని హీరో లౌడ్ బీజంతో అందరినీ నరుక్కుంటూ పోతూ కొట్టుకుంటూ పోతూ చూస్తుంటే పిచ్చ బోరింగ్ గా పిచ్చ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఎలానో హీరోనే గెలిచేస్తాడు కదా, ఎంత కూల్ గా అందరిని వేసుకెళ్ళిపోతున్నాడు అన్నట్టు. ప్లీజ్ దయచేసి ఈ మాస్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ ఇలాంటి సినిమాలు చూడాలని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇలాంటి మాస్ సినిమాలు తీయాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకోండి. అలాంటి సినిమాలు చూసి అస్సలు నేర్చుకోవద్దు అనేది కూడా నా సజెషన్ అనమాట. సో ఓవరాల్గా ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 8.75/10. అఫ్ కోర్స్ ప్లాట్ కొంచెం యూనిక్గా పెట్టున్న, స్క్రీన్ ప్లే డ్రామా ఏమైనా క్యారెక్టర్స్ యూనిక్గా పెట్టుంటే మాత్రం 9 దాటే ఇవ్వచ్చు. అంటే జాన్ విక్ 4కి అలా ఇచ్చానంటే అందులోని బ్యాడాస్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మధ్యన క్రియేట్ అయిన డ్రామా స్క్రీన్ ప్లే అంతా కూడా ఆ డెప్త్ అనేది ఉంటుంది. బట్ ఓన్లీ యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రమే కంపేర్ చేయాలంటే మాత్రం జాన్ విక్ కన్నా ఇందులో పీక్ లెవెల్లో ఉంటుంది యాక్షన్ కొరియోగ్రఫీ. బట్ జాన్ విక్ ఫిల్మ్స్లోని ఆ యూనిక్ ఐడియాస్, ఆ యూనిక్ సెట్ పీసెస్, లొకేషన్స్ ఇవన్నీ కూడా బాగా డిజైన్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ ఇద్దరు కూడా స్టంట్ మాస్టర్స్ కాబట్టి ఈ లెవెల్ యాక్షన్ ఫిల్మ్స్ అందిస్తున్నారు. సో మొత్తం నా రివ్యూ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ ఫిల్మ్ గురించి. యాక్షన్ లవర్స్కి మేబీ పక్కాగా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.